వెల్కమ్ టు సాయి విద్యావార్థి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. జనరల్ స్టడీస్లో భాగంగా మనం ఈరోజు ఏప్రిల్ 16 కందుకూరి వీరేశలింగం గారి జయంతి సందర్భంగా ఆయన గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, గొప్ప సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. 1848 ఏప్రిల్ 16వ తేదీన కందుకూరి వీరేశలింగం గారు జన్మించారు. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించి 1881 డిసెంబర్ 15 తన ఇంట్లో ఆంధ్రదేశంలో మొట్టమొదటి పునర్వివాహం జరిపించారు. ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజాన్ని ఈయన స్థాపించడం జరిగింది. సమాజ సేవ కొరకు 1905లో హితకారిణి సమాజం అనే ధర్మ సంస్థను స్థాపించి దానికి తన యావదాస్తిని రాసివ్వడం జరిగింది. ఆయన స్థాపించిన పత్రికలు వివేకవర్ధిని, సతిహితబోధిని, హాస్య సంజీవని. 25 సంవత్సరాలు తెలుగు పండితునిగా సేవ చేసి 135 గ్రంథాల రచన అయితే చేయడం జరిగింది. తొలి తెలుగు సాంఘిక నవల రాజశేఖర చరిత్ర, సత్యరాజ పూర్వదేశ యాత్రలు అనే నవలని ఈయన రచించడం జరిగింది. తొలి తెలుగు నాటకం వ్యవహార ధనంబోధిని కూడా ఈయన రచించడం జరిగింది. అలాగే రాజశేఖర చరిత్ర ఆనాటి సంఘంలోని దురాచారాలైన బాల్య వివాహాలకు, కుల వ్యవస్థ నిర్మూలనకు, ఇతర మూఢ విశ్వాసాలు, మూఢాచారాలపై వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త. 1919 మే 27వ తారీఖున వీరేశలింగం గారు మరణించడం అయితే జరిగింది. ఈయన జీవిత విశేషాల్లో ముఖ్యమైన అంశాలను అయితే మీకు తెలియజేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు అందుకోవాలనుకుంటే సాయిస్ విద్యావార్థి యూట్యూబ్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయగలరు. ఈయన జన్మదినం నాడు ఏప్రిల్ 16వ తారీఖున మనకి తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటాము. తొలి నాటకకర్త, తొలి దర్శకుడు, తొలి ప్రదర్శనకారుడైన కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా ఏప్రిల్ 16వ తారీఖున ప్రతి సంవత్సరం తెలుగు నాటక రంగ దినోత్సవం అయితే జరుపుకుంటున్నాము.